కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడైన కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసు విషయంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధికారులు లాకప్ డెత్కు కారకులైన పోలీసుల మీద పోలీస్ అధికారుల మీద కేసు నమోదు చేయడంలో వారిని అందరినీ సస్పెండ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది, వివక్షత కూడా చూపెడుతున్నది. మేము స్పష్టంగా చెప్తున్నాం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది, చర్యలు తీసుకోవడంలో వివక్షత కూడా ప్రదర్శిస్తున్నది. కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయం నుండి తప్పించుకోవాలని పోలీస్ అధికారులు తీవ్రమైన ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. కానీ చట్టం ముందు అందరూ సమానమేని నిజమవుతే, చట్టం ముందు అందరూ సమానం అనేది నిజమవుతే లాకప్ డెత్ కేసులో పోలీసులందరూ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ లాకప్ డెత్ గురైంది దళిత మాదిగ యువకుడు. దీనికి ప్రధాన కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి. అక్కడ చంపబడ్డది మాదిగా, దీనికి రాజేష్ మృతికి కారకుడు సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డిని కాపాడడం కోసం అందరినీ కాపాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేని సమయంలో, ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాని సమయంలో ఆయనను అంతకు 4 రోజుల ముందే పోలీసులు అరెస్ట్ చేసి ఇంకో కొంతమందిని అదుపులోకి తీసుకొని ఎలాంటి ఫిర్యాదు కేసు నమోదు చేయని రోజుల్లోనే కోదాడ చెలుకూరు పోలీసులు చిత్రహింసలు పెట్టి కోర్టుకు ఫిర్యాదు తీసుకొని తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని కోర్టుకు హాజరుపరిచారు. హాజరుపరిచే సమయంలో కూడా కోర్టు ముందు జడ్జి ముందు హాజరుపరచడానికి ఒక గంట ముందే కోర్టు ప్రాంగణంలో హైకార్డ్ అనే ఇంజెక్షన్ ఇచ్చి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. అక్రమ నిర్బంధం పెట్టారనేది రుజువులు ఉన్నాయి. ఆ రుజువులు మేము చూపెట్టాల్సిన అవసరం లేదు. చెలుకూరు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్లే సాక్ష్యం. కుటుంబ సభ్యులు భోజనాలు తీసుకెళ్లడం సాక్ష్యం. కేసు నమోదైంది, ఫిర్యాదు వచ్చింది 8వ తారీఖు అవుతే 4, 5, 6, 7, 8 లోపు పోలీసుల కస్టడీలో ఉన్నారు అనడానికి, చిత్రహింసలు గురైనడానికి వాళ్ళ ఫోన్ కాల్ రికార్డ్ సాక్ష్యం, వాళ్ళ లొకేషన్ సాక్ష్యం, వాళ్ళ సీసీ ఫుటేజీలే సాక్ష్యం. వీటి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నా తప్పించుకోలేరనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. తల్లి, నా కొడుకు చావుకు కారకులు చిలుకూరు ఎస్ఐ, రూరల్ కోదాడ సిఐ, కొంతమంది పోలీసులు బాధ్యులని చెప్పి 5వ తారీఖు నాడే అరవింద్ అనే కానిస్టేబుల్ పెట్రోల్ బంకు దగ్గరికి రాజేష్ని తీసుకెళ్లి ₹1,00,000 తీసుకొచ్చిననే సీసీ ఫుటేజీలు సాక్ష్యం చెప్తున్న విషయం చెప్పిన తర్వాత కూడా బాధ్యులైన లాకప్ డెత్కు బాధ్యులైన ఎస్ఐ సిఐ మీద పోలీసుల మీద ఎలాంటి కేసు నమోదు చేయలేదు. 2 డిఎస్పీలు అక్కడ రెడ్డి అయిపోయారు. ప్రధాన నిందితుడు ఎస్ఐ రెడ్డి ఆయన మీద ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది కోదాడ డిఎస్పీ రెడ్డి. ఇంకొక రెడ్డి కూడా ఇప్పుడు వచ్చేసాడు. అదే సమయంలో మేము ఈ విషయాన్ని ఎస్ఐ మీద సిఐ మీద చర్య చేపట్టట్లేదు అని చెప్పి డిఎస్పీకి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పి
ఎస్పీ దగ్గరికి తల్లి వెళ్ళింది, మాలాంటి వాళ్ళని కూడా వెళ్ళాం. ఆయన ఎస్పీ గారు పట్టించుకోలేదు. ఎస్పీ గారు పట్టించుకోలేదని చెప్పి మేము డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది. డీజీపీ గారిని కలిసిన తర్వాత సంబంధిత మంత్రి సోదరులు, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం, గౌరవం ఉన్నది. ఆయనకు చెప్పొచ్చాం. కోదాడ ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య, ఆమె కూడా చెప్పొచ్చాం కలిసి, అమ్మా మీరే సురేష్ రెడ్డిని కాపాడుతున్నారనే పేరు వస్తున్నది, మీరే సురేష్ రెడ్డిని కాపాడుతున్నారనే పేరు వస్తున్నది. దయచేసి మీరు సురేష్ రెడ్డితో పాటు సిఐ మీద, సంబంధిత పోలీసుల మీద వెంటనే కేసు నమోదు చేసి సస్పెండ్ చేయకపోతే మీరు రాజకీయంగా దెబ్బతినాల్సి వస్తుందని చెప్పి స్వయాన వాళ్ళకు చెప్పి రావడం కూడా జరిగింది. స్వయాన నేను పోయి తెల్లారి రూరల్ సిఐని సస్పెండ్ చేశారు, ఎస్ఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పాను, చర్యలు చేపట్టడం రోజులు నిర్లక్ష్యం అని చెప్పాను. నెల రోజులు జరిగింది, కానీ చర్యలు తీసుకునే విషయంలో వివక్షత కూడా కనిపిస్తున్నది. మేము డీజీపీకి ఫిర్యాదు చేసినా, డిఎస్పీకి ఫిర్యాదు చేసినా, ఎస్పీలకు ఫిర్యాదు చేసినా, ఎవరికి ఫిర్యాదు చేసినా, ఎస్సీ కమిషన్ ముందుకెళ్ళినా, మానవ హక్కుల కమిషన్ ముందుకు వచ్చినా, ప్రధాన బాధ్యుడు చిలుకూరు స్టేషన్ నుంచే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి, ఆయనే టార్చర్ చేశాడు కాబట్టి ఆయననే ప్రధాన నిందితుడిగా మేము చేర్చాం. కానీ చర్య తీసుకునే విషయంలో వివక్షత. సిఐ ఒక బీసీ ఎస్ఐ రెడ్డి, సిఐ ఒక బీసీ ఎస్ఐ రెడ్డి. ఇక్కడ A1, A2, A3, A4 ఉంటే A1 ఇక్కడ మా దృష్టిలో కేసు నమోదైన చిత్రహింసలు పెట్టిన విషయంలో ఎస్ఐ రెడ్డినే ప్రధాన నిందితుడు, ప్రధాన బాధ్యుడు. కానీ ప్రధాన బాధ్యుడినోమో సస్పెండ్ చేయకుండా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఒక బీసీ సిఐనోమో ఆయన సస్పెండ్ చేశారు. ఇక్కడ మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, లాకప్ డెత్కు కారకులు అవుతే అందరి మీద చర్య ఒకే తరగంగా ఉండాలి. ఎస్ఐ అయినా, సిఐ అయినా, కానిస్టేబుల్ అయినా బాధ్యులు అనుకోండి, సస్పెండ్ అయినా బాధ్యులందరినీ చేయాలి. కేసు నమోదవుతే అందరి మీద చేయాలి. కానీ ఒకరినోమో రెడ్డినోమో అటాచ్ చేయడం, ఒక బీసీనోమో సస్పెండ్ చేయడం చూస్తే ఇక్కడ రెడ్డిని వాళ్ళు కాపాడుకుంటున్నారు అనడానికి, ఎమ్మెల్యేనే ప్రత్యక్షంగా కాపాడుతుంది అనడానికి ఒక బలమైన సాక్ష్యం అనే విషయం కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం అని చెప్పి మానవ హక్కుల కమిషన్ దృష్టికి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఎవిడెన్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా లాకప్ డెత్తులు జరిగితే 99% లాకప్ డెత్తులో చనిపోయిన వాళ్ళ మీద అప్పటికే ఏదో ఒక కేసు ఉండడమో, ఫిర్యాదు ఉండడమో జరుగుతుంది. ఫిర్యాదు ఉన్నాక, కేసు ఉన్నాకనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఎలాంటి ఫిర్యాదు లేని రోజుల్లో, ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాని రోజుల్లో వాళ్ళను అరెస్ట్ చేసి అదుపులో పెట్టుకొని, స్టేషన్లో పెట్టుకొని, చిత్రహింసలు పెట్టి, చివరికి కోర్టుకు హాజరుపరిచే ముందు ఒక ఇంజక్షన్ ఇప్పించి కోర్టుకు హాజరుపరిచి ఆ తర్వాత ఆయన అనారోగ్యం తీవ్ర రూపం అయితే చనిపోవాల్సిన పరిస్థితి నెట్టబడ్డాయి. కాబట్టి మేము స్పష్టం చేస్తున్నాం, నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వీడాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వీడాలి. చర్య చేపట్టే విషయంలో వివక్షత ప్రదర్శించవద్దు. మేము అడుగుతున్నాం, మీరు దోషులని మేము అంటున్నప్పుడు దోషులు కామని బహిరంగ రండి. దోషులు అయితే ఎంతమంది దోషులో వాళ్ళందరి మీద ఒకే రకమైన చర్య తీసుకోండి. మేము అడుగుతున్నదంటే రెడ్డిని కాపాడుకోవడం, బీసీని బలి చేయడం, ఇంకోని బలి చేయడమే అంటలేం. కోదాడ ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చింది ఏంటంటే, రెడ్డి కాబట్టే మీరు రెడ్డి కాపాడుతుండని అనుకుంటుండ్రు, మీరు కాపాడొద్దని చెప్పొచ్చాను. మేము ఈ కోదాడ రాజేష్ కేసు విషయంలో మేము ఎంత స్పష్టంగా ఉన్నామంటే, ఈ రాజేష్ మృతి కారకులు ఎవరైనా సరే వాళ్ళు కులం, మతం, ప్రాంతం అని చూడకుండా అందరి మీద చర్యలు ఉండాలని చెప్పాం. ఎగ్జాంపుల్ ఎస్ఐసిఐ సూచన మేరకు 4వ తారీఖు నాడు, 5వ తారీఖు నాడు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది 2
పోలీస్ కానిస్టేబుల్ మాదిగలే. మేము పేరు రాశాం కదా. ఎస్ఐ సిఐ సూచన మేరకే పోలీసు వాళ్ళు పోయినరు. అయినా తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి మేము రాశాం కదా. వాళ్ళ పేర్లు మేము రాయకుండా లేము కదా. కేసు విషయంలో ఎవరు తప్పించుకోవద్దనే మేము అంటున్నాం. అదే సమయంలో పోస్ట్ మార్టం తర్వాత డెడ్ బాడీ ఇంటికాడున్న సమయంలో దళిత సంఘాలన్నీ రోడెక్కినప్పుడు సూర్యాపేట డిఎస్పి మాదిగ కులస్తుడు అక్కడికి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటే మేము 8 లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడొచ్చాడు. సూర్యాపేట డిఎస్పికి కోదాడకు సంబంధం ఏమున్నది? డ్రెస్ మీద పోయి పోలీస్ డ్రెస్ మీద పోయి మాట్లాడొచ్చేసాడు. ఆయన పేరు కూడా రాశాం. అంటే మేము మాదిగలు కాబట్టి కానిస్టేబుల్ వదిలిపెట్టమని మేము అనలే. కేసును పక్కదారి పట్టించడానికి నిర్వీర్యం చేయడానికి డిఎస్పీ మాదిగ కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవద్దని మేము అనలే. ఇక్కడ ఎవరున్నా వాళ్ళు ఎస్సీలా, వాళ్ళు ఎస్టీలా, వాళ్ళు బీసీలా, వాళ్ళు ఓసీలా, వాళ్ళు మైనార్టీలా చూడలే. మేము లాకప్ డెత్ కేసు విషయంలో ఖచ్చితంగా కులం మతం ప్రాంతం చూడకుండా అందరి మీద చర్య ఉండాలని చెప్పేశాం. మరి ఇక్కడ లాకప్ డెత్ కేసు స్పష్టంగా అర్థమైనప్పుడు కాదంటే ఓపెన్గా మేము చేయలేదని చెప్పండి. ఇంతవరకు నెల దాటింది, నెల మీద వారం రోజులు అవుతుంది. పోలీసుల నుంచి కనీసం బహిరంగ వివరణ రాలే, పోలీసుల నుంచి బహిరంగంగా ఒక స్టేట్మెంట్ రాలే, పోలీసుల నుంచి బహిరంగంగా ఒక సమాధానం రాలే, లేదా ఇంత జరుగుతుంటే ఒక ఖండన కూడా రాలే. వాళ్ళకి చెప్తున్నాం, ఈ మృతికి మాకు సంబంధం లేదనంటే బహిరంగ రండి, సంబంధం ఉన్నదంటే ఎవరెవరికి దీనికి బాధ్యులు అందరినీ చర్య తీసుకోండి. కానీ రెడ్డికి ఒక తీరు, బీసీకి ఒక తీరు, రెడ్డికి ఒక తీరు, ఇతరులకు ఒక తీరు అనేది పెట్టొద్దు. దీనికి ప్రధాన బాధ్యురాలు మాత్రం ఎమ్మెల్యే, మంత్రి గారి శ్రీమతి గారే. అక్కడ ఎమ్మెల్యే గారు ఎంత కేసు నుండి దీన్ని బలహీనం చేయాలని చూస్తుందో ఒక సాక్ష్యం చెప్తున్నా నేను. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరిగితే ఎంతోమంది డాక్టర్లు ఉంటే ఒక లక్ష్మీకాంత్ రెడ్డితోటే పోస్ట్ మార్టం చేయించింది. ఎస్ఐ ఎక్కడ? చిలుకూరు. గాంధీ ఆసుపత్రికి ఆయన రావాల్సిన అవసరం ఉండేది. రిమాండ్ ఖైదీ, జైలు ఖైదీ కదా ఆయన హాస్పిటల్లో పడ్డది. చిలుకూరు ఎస్ఐకి సంబంధం ఏంది? ఇక్కడ రెడ్డి ఎందుకు వచ్చిండు? ఆ రోజు లక్ష్మీకాంత్ రెడ్డితోటే ఎందుకు పోస్ట్ మార్టం చేయించారు? లాకప్ డెత్ కేసు విషయంలో పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు వీడియో తీస్తుంటారు. ఎస్సీ ఎస్టీ కేసులో వీడియో మస్తు కదా, వీడియో తీయించారు. మరి ఎవరు వీడియోతో తీయించారు? కోదాడ మయూరు ల్యాబ్ ఒక రెడ్డితో తీయించారు. ఆసుపత్రులు ఎక్కడ? పోస్ట్ మార్టం గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్. వీడియో ఎవరు వచ్చిండ్రు? మయూరి ల్యాబ్, పేరు ఒక రెడ్డి. అసలు గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేస్తున్న సమయంలో వీడియో తీయడానికి కోదాడ రెడ్డి ఎందుకు వచ్చిండు? ఎంతోమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా రెడ్డే ఎందుకు, లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు? అంటే మొదటి నుంచి చిలుకూరు ఎస్ఐ రెడ్డిని తప్పించడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు అనడానికి ఇప్పటివరకు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేము స్పష్టం చేస్తున్నాం, మృతికి మేము కారణం కాదంటే బహిరంగ చెప్పండి. కారణమవుతే ఎవరెవరు కారణమో కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే ఎస్ఐసిఐ నుంచి మొదలుకుంటే అందరినీ చర్య తీసుకోండి. చర్య చేపట్టడంలో నిర్లక్ష్యం డిఎస్పీలు కనిపించినాయి. ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదు చేయడంలో డిఎస్పీలు నిర్లక్ష్యం వహించారు. వాళ్ళ మీద చర్య తీసుకోండి. డిఎస్పీ మీద చర్య తీసుకోమని చెప్పి మేము ఎస్పీని కలిసాం, ఆయన చర్య తీసుకోలేదు. ఎస్పీ మీద చర్య తీసుకోండి. అంతేగాని రెడ్డిని కాపాడుకుంటాం, ఇతరులు మాత్రం బలి చేస్తామంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు. చర్య తీసుకోమంటే మాకు సంబంధం లేదని బహిరంగ చెప్పండి. చర్య తీసుకుంటే అందరి మీద వెంటనే కేసు నమోదు చేయండి. కానిస్టేబుల్లను, ఎస్ఐని, సిఐని సస్పెండ్ చేయడంతో పాటు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేయండి, అరెస్ట్ కూడా చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మానవ హక్కుల కమిషన్కు అన్ని ఆధారాలు ఇచ్చేసాం. మానవ హక్కుల కమిషన్ గౌరవ చైర్మన్, తెలంగాణకు సంబంధించిన చైర్మన్ షమీం అఖ్తర్ గారికి మేము అన్ని ఆధారాలు ఇచ్చేసాం. ఖచ్చితంగా దాని మీద వెంటనే విచారణ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. న్యాయం జరగాలని అన్ని వ్యవస్థలను కదిలిస్తున్నాం. కానిస్టేబుల్ మీద, ఎస్ఐ మీద, సిఐ మీద చర్య తీసుకోమని డిఎస్పీని కలిసాం. డిఎస్పీలు చర్య తీసుకోకపోతే ఎస్పీని కలిసాం. ఎస్పీ చర్య తీసుకోకపోతే డీజీపీని కలిసాం. జాతీయ కమిషన్ చైర్మన్ కలిసాం.
ఈరోజు మానవ కమిషన్ కలుస్తున్నాం. ఏదేమైనా నిందితులు అనబడుతున్న ఇండ్ల ఎవరైతే రాజేష్ పోలీస్ కస్టడీకి ఆయన మరణానికి కారకులో, లాకప్ డెత్ కారకులో, వాళ్ళు కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, సిఐ అయినా అందరి మీద కేసు నమోదు చేయాల్సిందే, అందరినీ సస్పెండ్ చేయాల్సిందే, వాళ్ళను అరెస్ట్ చేయాల్సిందే, వాళ్ళను ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాల్సిందే. ఇది మా డిమాండ్. ఈ విషయంలో మా రెడ్ల ప్రభుత్వం ఉన్నది కదా, ముఖ్యమంత్రి ఎవరు? రెడ్డి. హోంశాఖ చూస్తున్నది ఎవరు? రెడ్డి. డీజీపీ ఎవరు? రెడ్డి. పోస్ట్ మార్టం చేసింది ఎవరు? రెడ్డి. వీడియో తీసింది ఎవరు? రెడ్డి. ప్రధాన కారకుడు ఎవరు? ఎస్ఐ రెడ్డి. ఆడ ఎమ్మెల్యే ఎవరు? రెడ్డి. అంటే మీరు మనుషుల్ని చంపుకుంటూ మీరు కాపాడుకుంటారా? మీరు మనుషుల్ని చంపి అధికారం ఉన్నదని చెప్పి, వ్యవస్థ అంతా మీ చేతులని చెప్పి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారా? అంటే ఎల్లకాలం మేము బలి కావాల్సిందేనా? ఇది మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ విషయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద సరైన విధంగా స్పందించి అందరి మీద చర్య తీసుకోకపోతే రాజకీయ మూల్యం చెల్లించే రోజు ఈ విషయంలో వస్తుందనే విషయం కూడా నేను రేవంత్ రెడ్డి సర్కార్కు గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. తప్పకుండా ఉంటుంది. ఈ రోజు నుంచి నిన్నటి వరకు మేము రోడ్ ఎక్కలే, అన్ని వ్యవస్థలను దృష్టికి తీసుకెళ్లడానికే ప్రయత్నం చేసుకుంటూ వచ్చేసాం. కానీ ఈ రోజు నుంచి కోదాడ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో దీక్షలు స్టార్ట్ అయినాయి. కారణం ఏంటంటే ఎస్ఐని అటాచ్ చేసి ఒక బీసీసీఐని సస్పెండ్ చేయడాన్ని మేము అంగీకరించాం కదా. దోషులు అనబడుతున్న వాళ్ళు ఒక కేసులో అందరి మీద చర్యలు ఉండాలి, సమానమైన చర్యలు ఉండాలి. కానీ ఒకరిని ఒక తీరుగా అనేది చూస్తే అక్కడ వివక్ష కనిపిస్తుంది కదా. రెడ్డి కాపాడుతుంది కదా, ఎమ్మెల్యే రెడ్డి కాపాడుతుంది కదా. కాబట్టి ఈ రోజు నుంచే దీక్షలు మొదలైనాయి. అన్ని నియోజకవర్గ దీక్షలు మొదలవుతున్నాయి. దీక్షలు జరుగుతాయి, ధర్నాలు జరుగుతాయి, రాస్తారోకోలు జరుగుతాయి. 30 తారీఖు నాడు రాజేష్ సంతాప సభ పేరుతో వేలాది మందితో నియోజకవర్గ మాదిగలు ప్రజాస్వామికవాదులు అన్ని కులాల వాళ్ళతోటి ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. ఆ తర్వాత మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ తర్వాత తీసుకుంటాం. A1 శేఖర్ అనే వ్యక్తి బొల్లం మల్లయ్య యాదవ్కి సంబంధించిన వ్యక్తి అని మీరే చెప్పారు గతంలో. A1 కాదు, A1 నరేష్. A1 నరేష్. ఈ ఇప్పుడు పద్మావతి గారు కాపాడాల్సిన అవసరం ఏముందంటే చెప్తారు. ఎవరు? పద్మావతి ఎమ్మెల్యే. విషయం ఏంటంటే ఎక్కడ కాపాడుతుందంటే చెప్తాను. ఫిర్యాదు 8వ తారీఖు నాడు వస్తే 8కి అరెస్ట్ చేసినా, 9కి అరెస్ట్ చేసినా, వాళ్ళ మీద విచారణ చేసినా, కోర్టుకు హాజరుపరిచిన ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మీరే ఫిర్యాదు చేసుకున్నది 8వ తారీఖు నాడు మీరే నమోదు చేసుకొని 8వ తారీఖు నాడు ఒక నిమిషం తేడా లేకుండా 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత 9కి అరెస్ట్ చేసామని మీరు రికార్డు చెప్తున్నారు, 10కి కోర్టుకు హాజరుపరిస్తా అంటున్నారు. ఇది మీ రికార్డు కదా. మేము అంటున్నది ఏంటిది? మరి ఆయన మీద కేసు లేని సమయంలో, ఫిర్యాదు లేని సమయంలో మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు మీరు చిత్రహింసలు పెట్టారు, ఎందుకు మీరు ఇంజక్షన్ వేయించారు అనే విషయం మేము అడుగుతున్నాం. దీనికి జవాబు లేదు కదా. కాబట్టి చర్యలు ఉండాలి. తప్పకుండా చెప్పాము, ఎవిడెన్స్ అన్ని ఇచ్చేసాము. హోమ్ సెక్రటరీకి వెంటనే హోంశాఖకు పిలిపిస్తానని చెప్పడం జరిగింది. నేషనల్ మానవ హక్కుల కమిషన్ కూడా ఇది కేసు తీసుకున్నది. ఇప్పుడు ఈ కమిషన్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి రిపోర్ట్ చేయబోతుంది, కాల్ఫర్ చేయబోతుంది. ఏదేమైనా సరే అన్ని వ్యవస్థలు కదులుతున్నాం. ఇక్కడ కేవలం నేను మళ్ళీ చెప్తున్నా, సురేష్ రెడ్డి కాకపోతే అక్కడ ఒక బీసీనో, ఎస్సీనో, ఎస్టీనో ఎవరున్నా, ఒక మైనార్టీ ఉన్నా సస్పెండ్ అయ్యేవాడు, కేసు అయ్యారు. ఉదాహరణకు మళ్ళీ చెప్తున్నాను నేను, మొన్న 2 నెలల క్రితము ఒక మహిళను ఒక ఎస్ఐ ఒక హోటల్లో తాగి ఏదో వేధించిండని చెప్పి ఫిర్యాదు వచ్చింది. సీసీ ఫుటేజ్లో అట్లా సాక్ష్యం చెప్తే ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడమే కాదు, ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆయన ఎవరు? ఒక బీసీ. ఇక్కడ మరణించింది మాదిగా, దానికి ప్రధాన కారకుడు రెడ్డిని కాపాడడం కోసం ఇంతకాలము ఎవరి చర్య తీసుకోలేదు. కానీ చర్య తీసుకునే సమయానికి ఆయనను కాపాడుతుండు, ఇంకోని బలి చేసే ప్రయత్నం చేస్తుండు. చర్య అంటూ అందరూ సమానంగా జరగాలని మేము కోరుతున్నాం.